పెద్ది అని టైటిల్ పెట్టారు. ఎలా ఉన్నాడు రామ్ చరణ్ అన్న? అదే నేను ఇప్పుడే పెద్ది అనే పోస్టర్ చూసా. ఆ పెద్ది పోస్టర్లో రామ్ చరణ్ అన్న డిఫరెంట్ లుక్ అనమాట. పైగా ఈ సినిమా కోసం 100 కేజీలు 200 కేజీలు లావు అవడం, లావు కాదు బాడీ అనమాట. అది ఏంటంటే నిజ జీవితంలో అందరం అలా చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు చాలామంది కూడా బయట పాపం అంటూ ఉంటారు, నేను కూడా రామ్ చరణ్ లాగా స్టార్ అవుతా, హీరో అవుతా అని. జరగదు అది. అది ఎవరి వల్ల కాదు. అది గేమ్ చేంజర్ డిసప్పాయింట్ అయింది. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ ఉన్నారు. అవునవును. సినిమా ఎంతవరకు రిలాక్స్ ఇస్తుంది? అదే వస్తానా. అదే ఇప్పుడు సినిమా అనేది మన చేతుల్లో ఏమని చెప్పలేము. మన చేతుల్లో లేదు అది. ఇప్పుడు సినిమాకి డబ్బులు మనం ఎవరు పెట్టలే. ఇక్కడ నువ్వు పెట్టలే, నేను పెట్టలే. సినిమా పెట్టారు, తీశారు. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, ఏ సినిమా అన్నా, ఇప్పుడు పెద్ద సినిమా అయినా, ఇంకేదైనా గేమ్ చేంజర్ అయినా, పుష్ప అయినా, ఏ సినిమా అన్నా నేను మొదటి నుంచి ఏమని చెప్పాను, ఆ సినిమా పెట్టిన దానికి ఒక 10 అంతలు రావాలి. డైరెక్టర్ బతకాలి, హీరో బతకాలి, దానికి డబ్బు పెట్టిన ప్రొడ్యూసరు బతకాలి అని అంతకు 10 అంతలు రావాలని చెప్పిన. అంతేగాని నేను ఎవరిని తక్కువ చేసి ఆ సినిమా బాగుపడిపోతున్నారు, నేను పేదవాడిని, నాకు ఇచ్చేయాలని నేనేం అడగలా ఎవరిని. చూసుకోండి మీరు ఎక్కడైనా కావాలంటే. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే, అంటే అదే నేను చెప్పేది నాన్న క్లారిటీగా. నేను ఏమన్నానంటే, నేను అనింది ఏంది, పెట్టిన దానికి ఎక్కువ రావాలి అన్న. అదే చెప్పలేం కదా. అదే అన్న నేను మొదటి నుంచి చెప్పేది అదే, పెట్టిన దానికి 10 అంతలు రావాలని. కానీ పెద్ద సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారో, అది ఎంతో అనేది నాకు క్లారిటీ లేదు. నాకు